నమస్తే, వెల్కమ్ టు బీసీఐ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నర్సాపురం నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. ప్రభుత్వ వరుస వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపణలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు. దమ్ముంటే సన్నబియ్యం పథకం ఆపి చూడాలని సీఎంకు సవాల్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా అభివృద్ది సంక్షేమాన్ని అందించేందుకు రోజుకు 18 గంటల పాటు నిస్వార్థంగా పనిచేస్తున్నానని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. మోంతా ప్రభావంతో నష్టపోయిన లక్ష్మీపాలెం గ్రామంలో మత్స్యకార కుటుంబాలకు తుఫాను సహాయంగా 50 కిలోల బియ్యం నిత్యావసరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ది సంక్షేమాన్ని అందిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని విమర్శించారు. కేజీ మంచినూనె, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఈరోజు మీకు అందజేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని అడిగారా? అడగల. మేము ముఖ్యమంత్రిని అడిగామా? ఇంకా అడగక ముందే ఆయన అనౌన్స్ చేసేశారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, బలహీన వర్గాలు వీళ్ళకి పనులు లేకపోతే పస్తులుంటారు. అట్లా నా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏ మత్స్యకారుడు, ఏ అగ్నికుల క్షత్రుడు, ఏ చేనేత వర్గం వాళ్ళు కూడా పస్తులు ఉండడానికి వీలు లేదని చెప్పి వెంటనే మాట ఇవ్వడం. అన్న మాట ప్రకారం మీ గ్రామానికి వేల బియ్యం బస్తాలు, లారీలు, ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి ప్రతి ప్రాంతానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ప్రభుత్వం అంటే, ఇది పనిచేయడం అంటే. అంతేగాని కల్లబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారమ్మా. మొన్న 24లో మేము అధికారంలోకి వచ్చాం. చిల్లి గవ్వలేదు అక్కడ, మొత్తం ఊడిచేసి పట్టుకుని పోయాడు మొత్తం అంతా. మళ్లీ వేళ ఒక్కొక్క మెట్టు నరేంద్ర మోడీ గారు సాయంతో నిలబెడుతున్నాం మళ్లీ మేము. అంటే మీరందరూ కూడా ఆలోచన చేయండి. రేపు కూడా భవిష్యత్తులో మళ్లీ వస్తారు మీ దగ్గరికి వైసీపీ వాళ్ళు. మీరు కూడా చెప్పాలి, వాళ్ళకు కూడా పని చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆదరించాలనే విషయం తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పని చేస్తే తప్పులేదు. పని చేయకుండా మళ్లీ మన దగ్గరికి వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పితే, మాయి మాటలు చెప్తే వాటిని నమ్మితే 20 సంవత్సరాల వెనక్కి మన పిల్లల భవిష్యత్తు పోతుంది. దయవుంచి మీరందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతూ, అదే ఇంకా భవిష్యత్తులో కూడా ఈ లక్ష్మీపాలెం గ్రామానికి ఇంకా మరి చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ వెళ్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీడీపీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజుతో కలిసి పొన్నపల్లి కొండాలమ్మ గుడి వద్ద వీవర్స్ కాలనీలో మత్స్యకారు కుటుంబాలకు ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. మొన్న చూసే తుఫాను విషయంలో చూసుకుంటే కనుక ఈ ముంతా తుఫాను ఏదైతే ఉందో తుఫాన్లో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అగ్నికుల క్షత్రియులు కానీ, మత్స్యకార సోదరులు కానీ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా తీర ప్రాంతాలన్నీ కూడా అక్కడ ఈ తుఫాను వల్ల తీవ్రత వల్ల కొంత నష్టపోయి ఉన్నారు. వారికి న్యాయం చేయాలన్న ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని మోడీ గారు కూడా ఈ సహకారంతో మరి ఈ రోజున ఇక్కడ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ అగ్నికుల క్షత్రియులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి రేషన్ కార్డుకి మరి 50 కేజీలు బియ్యం వచ్చే విధంగా మరి మన కోరేవాన్ని మరి దానికి వాళ్ళందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా మరి ఆవిడ సహకారంతో కూడా మనందరికీ కూడా ఇవాళ ప్రత్యేకంగా నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియుల సోదరులందరికీ కూడా 50 కేజీలు బియ్యం, అదేవిధంగా 5 రకాల నిత్యావసర వస్తువులు మనల్ని ఇవ్వడం జరిగింది. అలాగే కొంత అమౌంట్ కూడా మీకు వస్తుంది. అదేవిధంగా ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వారికి కూడా, వారి కుటుంబాలకు కూడా కొంత అమౌంట్లు ఇస్తున్నాం. అదే కాకుండా ఏదైతే తీర ప్రాంతం ఉన్నటువంటి అక్కడ గ్రామాలు కూడా ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా అటు పేరుపాలెం కానీ, తూర్పుతాళ్ళు కానీ, కేపీపాలెం కానీ,
వేమల్ది ఈస్ట్ వెస్ట్ కానీ అన్ని వర్గాలు కూడా 25 కేజీలు చొప్పున బియ్యం అదే నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వం అన్నది చిత్తశుద్ధితో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పనిచేసే విధంగానే మన కూటమి ప్రభుత్వం ముందు వెళ్తుంది. మీ అందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఇప్పుడు నిరంతరం ఉండాలి. ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరందరూ కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి గారి వయసు 70 సంవత్సరాల పైన ఉంది. ఆ వయసులో కూడా అంటే ఈ తుఫాన్ తీవ్రత ముంతా తుఫాన్ తీవ్రత మొదట్లో వారు చెప్పింది చాలా దాని ప్రభావం చూస్తే కనుక చిన్న స్థాయి ఇల్లులు కూడా ఎగిరిపోయే పరిస్థితి 150 దాటి పైచీలకు గాల్లో వేస్తే కిలోమీటర్ల గాల్లో వస్తాయని చెప్పారు. అంటే మన అదృష్టం బాగుండి మనకు ఎక్కడా కూడా ఏంటంటే ఆ తీవ్రం దాటింది, మన నరసాపురం దాటినా దాని ప్రభావం అన్నది లేదు, బలహీన పడింది ఇక్కడికి వచ్చేటప్పటికి. మరి అలాంటి పరిస్థితులు ఆ వయసులో కూడా నిరంతరం కూడా గంటకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇన్ఛార్జీల మంత్రులు వేసి అదేవిధంగా మరి ఐఏఎస్ కలెక్టర్లు వేసి ఎక్కడికక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికారులు పెట్టడం, మరి అక్కడ ఉన్నటువంటి పునరావాస కేంద్రాలు వచ్చిన వారందరూ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఒక త్రాగునీరు విషయంలో కానీ ఆరోగ్యపరంగా అన్ని రకాలైన జాగ్రత్తలు చంద్రబాబు నాయుడు గారు ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అన్నది జరగకూడదు. ఆర్థిక నష్టం వచ్చినా సరే మన వంతుగా ఆర్థిక నష్టాన్ని కూడా మనం తగ్గించుకోవాలన్న ఆలోచనతో మరి నిరంతరం కూడా ఆయన శ్రమించారైనా నిజంగా మనందరూ కూడా మన ప్రజలందరూ కూడా మన నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా మరి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా పూర్తిగా ఏదైతే ఈ ముంతా తుఫాను వల్ల ఎఫెక్ట్ గా ఉన్న గ్రామాలన్నీ కూడా వారందరూ కూడా సహకరించి మన ఎక్కడా కూడా అంటే ప్రజలకు అండగా కూడా అటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు కూడా ప్రజలకు అండగా ఉండి మరి ఈ రోజున ఈ తుఫాన్ ఎదుర్కొన్న పరిస్థితి మనందరూ చూసాం. దీనికి మీ అందరి యొక్క అభినందనలు కూడా వారందరూ కూడా అవసరం చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. 50,000 మెజార్టీ నుంచి గెలిపించారు నరసాపురం రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా. అదే విధంగా కూడా రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మీకు కౌన్సిల్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఈ కూటమి నుంచి ఎవరిని అభ్యర్థిని పెట్టినా సరే మీరందరూ కూడా మంచి మెజార్టీ నుంచి గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి మనందరినీ కోరుకుంటూ ప్రభుత్వ వరుస వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మాజీ మంత్రి జోగి రమేష్ ను కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో నకిలీ లిక్కర్ డంపును బయటపెట్టడంతో జీర్ణించుకోలేక ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో అసలు నిందితులైన టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుడు రాముల మీద కేసు పెట్టి అరెస్టు చేయకుండా ఏ పాపం తెలియని జోగి రమేష్ ని అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు సీనియర్ పొలిటీషియన్ స్వయం కృషితో ఎదిగిన జోగి రమేష్ గారిని అక్రమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ మధ్య బయటపడిన నకిలీ మద్యం తయారీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం తయారవుతుంది అనేది బయటపడిపోయింది. దానికి కారకులు ఎవరు అనే అంశం మీద బదులు చెప్పాల్సిన ప్రభుత్వం దానిలో నుంచి తప్పించుకునేదానికి ఈ నింద ఎవరి మీద వేయాలని వెతికి ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్ని బయటపెట్టిన జోగి రమేష్ గారిని దీనిలో దోషిగా చూపించే కార్యక్రమం జరుగుతుంది. ఇది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట. నకిలీ మద్యం షాపుల్లోకి వచ్చింది అని అక్టోబర్ 3వ తారీఖు రోజు నుండి సరిగ్గా నెల రోజుల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేము జోగి రమేష్తో సహా ఆ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఓనర్ ఎవరు అని అడిగాం. ఈ రోజు వరకు బదులు చెప్పలేకపోయింది ప్రభుత్వం. ఒక్క తంబళ్లపల్లి కేంద్రంగానే తయారవుతుందా? ఒక్క తంబళ్లపల్లేనా? కాదు, అమలాపురంలో తయారవుతుంది, అనకాపల్లిలో తయారవుతుంది, ఏలూరులో తయారవుతుంది. అనకాపల్లి అయితే స్వయంగా రాము అనే అతను ఈ రాష్ట్ర స్పీకర్ గారికి అత్యంత సన్నిహితుడు. ఇవన్నీ కూడా బయటపడినటువంటి నకిలీ మద్యం తయారీ కేంద్రాలు. ఈ రాష్ట్రంలోని ప్రజలు ఆ రోజు మద్యాన్ని సేవించే పేదవాళ్ళు అది నకిలీదో మంచిదో కాక తెలియకుండా ప్రతి 3 బాటిళ్లలో 1 బాటిల్ నకిలీ వచ్చేసింది ఆల్రెడీ మార్కెట్లోకి. జగన్ గారి హయాంలో కేవలం మద్యం దుకాణాలు ప్రభుత్వం నడిపితే
ఎక్కడ కూడా బెల్ట్ షాపులకు ఆస్కారం లేకుండా తన అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోని బెల్ట్ షాపులని ఉక్కుపాదంతో అణిచివేస్తే ఈ రోజున బెల్ట్ షాపులన్నిటినీ పోటీలు పడి, అసెంబ్లీలలో అయితే ఘోరంగా ఎమ్మెల్యేలు పోటీలు పడి పంచుకొని కుటీర పరిశ్రమలలాగా నకిలీ మద్యం కేంద్రాలను తయారు చేసి అసలేంటో నకిలీ ఏంటో తెలియనంతగా రాష్ట్రంలోకి నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క మరణాలకు కారణమవుతున్న ఈ దుర్మార్గ ప్రభుత్వం ఇప్పుడు ఒక బీసీ నాయకుడిని అన్యాయంగా ఇరికిచ్చే కార్యక్రమమే ఈరోజు. మేము డైవర్షన్ బాబు డైవర్షన్ బాబు డైవర్షన్ బాబు, చిన్నబాబు పెద్దబాబు పెంచుకుంటున్న బాబు అని మేము ఎందుకు అంటున్నామంటే వీళ్ళకి అసలు సిగ్గు అనేది ఉందా? దేవాలయాల్లో కేవలం 2025 సంవత్సరంలోనే 3 ప్రమాదాలు జరిగితే, స్వయాన తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోతే, ఈ రోజున సింహాచలంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 9 మంది అన్యాయంగా చనిపోతే, అమాయకంగా చనిపోతే, దాని నుంచి కప్పిపుచ్చుకునేదానికి సడన్ గా ట్విస్ట్ ఇచ్చారు. నెల రోజుల తర్వాత జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారట. ఈ నెల రోజులు ఏం చేశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దోషి సాక్షిగా మారితే దోషం పోతుంది. అసలు ఇది ఎంత విచిత్రమైన విడ్డూరమైన వ్యవహార శైలి. జనార్దన్ రావే మద్యం తయారీ సూత్రధారి, పాత్రధారి, జయచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ముందు హ్యాండ్, వెనక హ్యాండ్. దానిలో ఎవ్వడికి ఏమీ ఢోకా లేదు, అనుమానం లేదు. ఈ జనార్దన్ రావుకి జోగి రమేష్కి ఎలా లింకు కలిపారు? ఎందుకు లింకు కలుపుతున్నారంటే ఈ మద్యం తయారీ వాళ్ళ హయాంలో వాళ్ళ ఇన్ఛార్జి గారి యొక్క సారథ్యంలో తయారవుతుంది, దొరికిపోయింది కాబట్టి ఈ నింద ఎవడి మీద వేయాలని ఈరోజు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ కార్యక్రమం జరిగింది. అమెరికా కూడా అంట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నిన్న, అమెరికా వాళ్లకు కూడా తెలియనన్ని టెక్నికల్ ఇష్యూస్, హౌ టు మేనేజ్ క్రైసిస్ అనే అంశాల మీద ఈయన చాలా పట్టు సాధించాడంట. ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 16 నెలల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో నకిలీ మద్యం యథేచ్ఛగా తయారవుతుంటే నీ టెక్నాలజీకి దొరకలేదా బాబు? శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కొద్దిమందే వస్తారనుకున్న దేవాలయ పరిపాలకులు 1000 మంది, లక్షల మంది వస్తున్నారని ఏకాదశి సందర్భంగా నీ టెక్నాలజీ బుర్రకు అందలేదా బాబు గారు? యథేచ్ఛగా బస్సులు నడుపుతూ బస్సులతో ప్రజలు చనిపోతుంటే ఆ చనిపోవడానికి మళ్ళీ నీ నకిలీ మద్యం ఆ బెల్ట్ షాపుల్లో తాగి పిల్లకాయలు బస్సు కింద పడి, ఆ వెహికల్ పడి, ఆ బస్సులో అమాయకంగా అనేక మంది చనిపోతే నీ టెక్నాలజీ బుర్రకు అర్థం కాలేదా బాబు గారు? అందట్లేదా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు, కేంద్ర మంత్రులకు దోచుకోవటానికి అప్పనంగా ఆంధ్రప్రదేశ్ని రాసిచ్చినట్టుగా భావిస్తున్నాము. దానిలో నుంచి ఈ రోజున డైవర్ట్ చేయడానికి మళ్ళీ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నట్టుగా ఆయన లండన్ పోతున్నాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.